థీమ్ ఎట్లా చేంజ్ చేయాలో చూపించాను. ఇప్పుడు పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను అన్నమాట. హౌ టు క్రియేట్ పేజెస్. ఏ వెబ్సైట్కైనా సరే పేజెస్ అనేవి ఇంపార్టెంట్. ఒక వెబ్సైట్ అనేది ఉన్నదంటే దాంట్లో పేజెస్ అనేవి ఉంటాయి. సింగిల్ పేజ్ వెబ్సైట్స్ అనేవి ఉండవు, చాలా రేర్ కండిషన్స్లో ఉంటాయి. సేల్స్ పేజెస్ ఉంటాయి సింగిల్ పేజ్ వెబ్సైట్. ఇక్కడ పేజెస్ అనేవి ఇంపార్టెంట్. అసలు పేజెస్ అనేవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ w3seotraining.in, ఈ హోమ్, డిజిటల్ మార్కెటింగ్, పీపీసీ, ఎస్ఎంఓ, వర్డ్ ప్రెస్, ఇవన్నీ ఏంటంటే పేజెస్ అన్నమాట. ఆ పేజెస్ మనం క్రియేట్ చేస్తాం. సో పేజెస్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ పేజెస్, యాడ్ న్యూ, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చి ఆల్ పేజెస్, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన పేజెస్ కనిపిస్తాయి. బై డిఫాల్ట్ ఇక్కడ శాంపిల్ పేజ్ ఉంది మనకి. బై డిఫాల్ట్ శాంపిల్ పేజ్ ఉంది అన్నమాట మనకి. ఓకే, ఈ శాంపిల్ పేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు అన్నమాట. ఎడిట్ చేయొచ్చు అన్నమాట దాన్ని. సో శాంపిల్ పేజ్ జనరల్గా మనం ఉంచము, డిలీట్ చేస్తాం. ఇది డిలీట్ అంటే పర్మనెంట్గా డిలీట్ అనేది లేదు, చూసావా? సో అది ట్రాష్లోకి ఉంటుంది. ఎందుకంటే మన సిస్టంలో ఏదైనా డిలీట్ చేస్తే డెస్క్టాప్ ఎలా రీసైకిల్ బిన్లో ఎలా స్టోర్ అవుతుందో ఇది కూడా డిలీట్ పర్మనెంట్, అప్పుడు డిలీట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ యాడ్ న్యూ ద్వారా న్యూ పేజ్ మనం క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేస్తాను నేను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, ఇది పేజ్ నేమ్. ఇక్కడ పేజ్ నేమ్ ఉంది కదా, ఇది పేజ్ నేమ్ అన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో నేను కాంటెంట్ ఇది కొంత కాపీ చేస్తున్నాను అన్నమాట. ఈ ఏరియాలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ విజువల్, అనదర్ వన్ ఈజ్ టెక్స్ట్. విజువల్ అంటే వితౌట్ కోడింగ్, టెక్స్ట్ అంటే విత్ కోడింగ్. ఏది సెలెక్ట్ చేసుకుంటాం మనం? విజువలే సెలెక్ట్ చేసుకుంటాం. పేస్ట్. ఓకే, సో ఇక్కడ అలైన్మెంట్ లెఫ్ట్, రైట్, సెంటర్ ఇవేం యూజ్ చేయం మనం. మనకి ఇక్కడ ఏమైనా లైన్ కావాలంటే లైన్. ఓకే, కొంత కాంటెంట్ని కొటేషన్స్లో పెట్టాలంటే ఇది కొటేషన్స్ యూజ్ చేస్తాం అన్నమాట, కోట్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్. ఇది ఆర్డర్ లిస్ట్, బుల్లెట్స్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్, బోల్డ్, ఇటాలిక్, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇక్కడ మనకి రీడ్ మోర్ అని ఉంది. రీడ్ మోర్కి ఒక లింక్ క్రియేట్ చేయాలంటే చూడు, ఇక్కడ ఉంది కదా, ఇది లింక్ ఐకాన్ అన్నమాట. సెలెక్ట్ ద టెక్స్ట్, క్లిక్ ఆన్ లింక్ ఐకాన్. ఇక్కడ మనకి నేను google.com అని ఇచ్చేసాను. లింక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి లింక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సెలెక్ట్ ద టెక్స్ట్, క్లిక్ ఆన్ లింక్ ఐకాన్. అట్లా అన్నమాట. దాని లింక్ తీసేయాలనుకో దాని పక్కదేమాట. ఓకే, టెక్స్ట్ అంటే కోడింగ్. టెక్స్ట్లో ఎప్పుడూ ఉంటాం మనం, విజువలే ఉంటాం అన్నమాట. నెక్స్ట్ టూల్ బార్ అంటాము, మరి దాన్ని టూల్ బార్ అంటాము. సో ఇక్కడ మనకి హెడర్, అండర్లైన్, జస్టిఫై, టెక్స్ట్ కలర్. సో హెడర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి H1
బిగ్లో వస్తుంది అన్నమాట మనకి. బిగ్ దీనికి అండర్లైన్ చేయాలంటే ఇది కలర్ కూడా టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైన్స్ తేడా ఉన్నాయి కదా లాస్ట్లో చివర్లో. నీట్గా అలైన్మెంట్ ఉండాలంటే జస్టిఫై ఇది మాట. జస్టిఫైతో మొత్తం అంతా నీట్గా వచ్చేస్తాయి. ఇది ఒక పేజ్ని క్రియేట్ చేసే విధానం. తర్వాత ఇక్కడ యాడ్ మీడియా ఉంది కదా, ఈ యాడ్ మీడియా ద్వారా మనం ఇమేజెస్ని కానీ ఆడియో కానీ వీడియో కానీ యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఏ ఏరియాలో కావాలంటే అక్కడ కర్సర్ క్లిక్ చేస్తాం. ఈ ఏరియాలో మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే క్లిక్ యాడ్ మీడియా, సెలెక్ట్ ఫైల్స్, డెస్క్టాప్ లోంచి ఒక ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది ఎస్ఈఓలో వస్తుంది. ఇక్కడ క్యాప్షన్, ఆల్ట్, డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ సైజెస్ థంబ్నెయిల్ కావాలా, మీడియం కావాలా. అలైన్మెంట్స్ ఇంపార్టెంట్. లెఫ్ట్ అంటే అది అలైన్మెంట్ సరిగా, నన్ను అంటే అలా సరిగా ఉండదు, ఎప్పుడూ లెఫ్ట్లోనే ఉంటుంది అన్నమాట. ఇది లెఫ్ట్లో పబ్లిష్ చేస్తాం అన్నమాట మనం. సో ఇప్పుడు మనం పేజ్ని మనం చూడాలి అంటే దిస్ ఇస్ ద పేజ్. లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేస్తే గూగుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ ఏరియాలో మనం వీడియోని డైరెక్ట్గా అప్లోడ్ చేయము. వీడియోస్ని మనము డైరెక్ట్గా అప్లోడ్ చేయము. ఎందుకంటే స్పేస్ ఎక్కువ తీసేసుకుంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియోని అప్లోడ్ చేసి అప్లోడ్ ద్వారా షేర్, క్లిక్ ఎంబెడ్, ఈ కోడ్ని కాపీ చేస్తాం. సో అప్పుడు అది కోడ్ కదా, మనం ఎప్పుడు టెక్స్ట్లోకి వెళ్తాం, కోడ్ని ఎప్పుడు పేస్ట్ చేయాలన్నా సరే. అప్డేట్, వ్యూ ద పేజ్. ఓకే, మన వీడియో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. వీడియో ఇక్కడే ప్లే అవుతుంది. చూసారా? ఇట్లా ఇంకొక పేజ్ క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ. ఓకే, నేను ఇక్కడ SMO ట్రైనింగ్ పేజ్ నేమ్ అది. కొద్దిగా కాంటెంట్ కాపీ చేస్తున్నాం. అలా కాపీ చేయొద్దు, కాంటెంట్ ఎక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. తర్వాత దీన్ని జస్టిఫై, ఎప్పుడు జస్టిఫైలో ఉంటాం. లింక్ ఇవ్వాలంటే దీనికి లింక్ ఇవ్వాలంటే ఇది లింక్ ఐకాన్. తర్వాత ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలంటే యాడ్ మీడియా, అప్లోడ్ ద ఫైల్స్, సెలెక్ట్ ద ఫైల్స్, నెక్స్ట్ అలైన్మెంట్ ఎప్పుడు లెఫ్ట్లోనే ఉంటుంది, ఇన్సర్ట్. సో ఆడియోని యాడ్ చేయాలంటే వీడియోని యాడ్ చేయాలంటే జస్ట్ గో టు యూట్యూబ్. మీ ఓన్ది అప్లోడ్ చేసుకుని లేదా వేరే వాళ్ళు తీసుకోవాలని ఇచ్చుకోవచ్చు. క్లిక్ ఆన్ షేర్, click on embed, copy this code, text, publish. ఇట్లా మనం పేజెస్ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవి పేజెస్ క్రియేట్ చేసే విధానం.
మనం క్రియేట్ చేసిన పేజెస్ ఎక్కడ ఉంటాయి, మళ్ళీ ఆల్ పేజెస్లో ఉంటాయి. దీని ఏదైనా ఎడిట్ చేయాలనుకోండి, క్లిక్ ఎడిట్. సో ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ చేస్తాం. నాకు ఈ ఏరియాలో ఒక ఇమేజ్ కావాలి. యాడ్ మీడియా, అప్లోడ్ ద ఫైల్, సెలెక్ట్ ద ఫైల్. నేను ఇక్కడ బిగ్ సైజ్ తీసుకుంటా, సెంటర్ పెడతాను. అప్పుడు బిగ్ సైజ్, ఇంత సైజ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు సెంటర్. చూడండి ఒకసారి, అట్లా వస్తుంది. క్లియరా? ఇట్లా మనం పేజెస్ని క్రియేట్ చేస్తాం ఎన్ని పడితే అన్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పేజెస్ అనేవి ఏంటంటే మనకి కంపెనీస్ వెబ్సైట్స్కి మాత్రమే పేజెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ W3 ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఏంటంటే ఒక బిజినెస్ వెబ్సైట్. అది మనకి దీంట్లో ఇవన్నీ పేజెస్. మరి ఇక్కడ పేజెస్ అని ఉంది, పోస్ట్ ఉంది. దానికి దీనికి తేడా ఏంటి అంటే, పోస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ indianexpress.com ఉంది. ఈ indianexpress.com అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వెబ్సైట్. కాబట్టి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్కి ఎప్పుడు కూడా పోస్ట్ అనేది సెపరేట్గా ఉండదు. కేటగిరీ విత్ పోస్ట్. ఎందుకంటే నేషన్ అనేది కేటగిరీ, దానికి ఇవన్నీ పోస్ట్లు. వరల్డ్ అనేది ఒక కేటగిరీ, దానికి ఇవన్నీ పోస్ట్లు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ పోస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ క్రియేట్ ద కేటగిరీస్. పోస్ట్లో ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఆల్ పోస్ట్, యాడ్ న్యూ, కేటగిరీస్, ట్యాగ్స్. ఆల్ పోస్ట్, యాడ్ న్యూ, కేటగిరీస్, ట్యాగ్స్. 4 ఉన్నాయి. ఆల్ పోస్ట్ అంటే క్రియేట్ చేసిన పోస్ట్లు. ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది, అది మనకు అవసరం లేదు, తీసేయచ్చు. యాడ్ న్యూ ద్వారా న్యూ పోస్ట్ క్రియేట్ చేస్తాం. కేటగిరీ ద్వారా న్యూ కేటగిరీస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ట్యాగ్స్ అంటే రిలేటెడ్ కీవర్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఆల్ పోస్ట్ అనేది ఉందనుకోండి, ఇక్కడ వీ కెన్ ఫైండ్ అవుట్ ఆల్ ద పోస్ట్ క్రియేటెడ్ ద పోస్ట్. ఆల్ ద క్రియేటెడ్ పోస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ ద్వారా న్యూ. కేటగిరీస్ ద్వారా వీ కెన్ క్రియేట్ న్యూ కేటగిరీస్. ఇవి కేటగిరీస్ అన్నమాట. బై డిఫాల్ట్ ఇక్కడ అన్కేటగరైజ్డ్ ఉంది. సో అన్కేటగరైజ్ని ఎడిట్ చేయొచ్చు. లేదనుకోండి, ఏ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ని అన్కేటగరైజ్ చేస్తాం. కొంతమంది ఏంటంటే దాన్ని జనరల్ అని కూడా రీనేమ్ చేస్తారు. ఇది ఎడిట్ చేయలేం. లేదనుకోండి, నేను స్పోర్ట్స్ కేటగిరైజ్ చేసేస్తాను. అది ఆ కేటగిరీ దేనికి సంబంధించిందంటే స్పోర్ట్స్ కేటగిరీ. ఒక న్యూస్ పోర్టల్ని తయారు చేయాలనుకోండి, ఫస్ట్ రిలేటెడ్ కేటగిరీస్ క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్, యాడ్ న్యూ. కేటగిరీస్ క్రియేట్ చేసినవన్నీ లెఫ్ట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ బిజినెస్, నెక్స్ట్ పాలిటిక్స్, నెక్స్ట్ ట్రేడింగ్. ఇలా రకరకాలుగా ఎన్నైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసినవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మనం కేటగిరీ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే పేజెస్ని క్రియేట్ చేయగలం, పోస్టులు క్రియేట్ చేయగలం. లేకపోతే క్రియేట్ చేసిన ప్రతి పోస్టు అన్కేటగరైజ్లోకి వెళ్ళిపోద్ది. అన్కేటగరైజ్డ్ అంటే ఏంటంటే స్పోర్ట్స్. ఓకే, సో ఇప్పుడు ఇవి కేటగిరీస్. నెక్స్ట్ కేటగిరీ క్రియేట్ చేసిన తర్వాత పోస్ట్ క్రియేట్ చేయాలంటే యాడ్ న్యూ. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ.
సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ బిజినెస్కి సంబంధించిన పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంది. సో ఇది బిజినెస్ సంబంధించిన పోస్ట్. కాపీ. ఇది ఒక పోస్ట్. ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ సేమ్ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ దీన్ని జస్టిఫైలో పెట్టేస్తాం. ఇమేజ్ యాడ్ చేయాలంటే యాడ్ మీడియా, upload the files, select file, సో నేను ఇక్కడ మీడియం తీసుకున్నా, లెఫ్ట్ ఇన్సర్ట్ ద పోస్ట్, యా. నెక్స్ట్ పబ్లిష్ చేయకూడదండి డైరెక్ట్గా, ఫస్ట్ సెలెక్ట్ ద కేటగిరీ. ఇదేంటంటే బిజినెస్కి సంబంధించింది. పబ్లిష్. క్లియర్ కదా. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే హౌ టు క్రియేట్ కేటగిరీస్ అండ్ పోస్ట్, ఇంతకుముందు పేజెస్.